నిన్న గురు పూజ దినోత్సవం ఉందని సీఎం సార్ కాడికెళ్లి మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎక్కడోళ్ళక్కడ సభలలో పాల్గొన్నారు కదా. ఇక ఉత్తమ గురువులకు సన్మానాలు చేసుడు, గురువుల గొప్పదనాన్ని తారీఫ్ చేసుడు నడిచినాయి. ఇక అటనే నల్గొండ పట్టణంలో పెట్టిన గురు పూజోత్సవ వేడుకలకు హాజరుపడ్డాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఎంపీ రఘువీర్ రెడ్డి సార్ ఇట్లా. ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపికైన టీచర్లకు శాల్వాలు కప్పి సన్మానాలు చేసుడు అయిపోయింది. ఇక ముందుగాల మాట్లాడేటోళ్ళంతా మాట్లాడారు. లాస్ట్ కు ముఖ్య అతిథి లెక్క వచ్చిన మంత్రి గారు మాట్లాడవలసిన టైం వచ్చింది. ఇక సార్ ఇట్లా మైకు పట్టిండో లేదో కుర్చీలకి వెళ్ళి చాలా మంది సార్లు టీచర్లు లేచి భోజనాలు చేద్దామని డైనింగ్ హాల్లోకి పోయిరట. మరి మన మంత్రి గారు ఏం మాట్లాడుతున్నా మనకు తెలియని ముచ్చట్న అనుకుండ్రో, ఆకలి మంటకు ఆగలేకపోయిర్రో గాని క్రమశిక్షణకు మారు పేరు లెక్క ఉండవలసిన టీచర్లే క్రమశిక్షణ తప్పుతారా? ఇదేం మర్యాద, ఇదేమైనా పద్ధతేనా అసలు అని స్పీచ్ ఇనకుండా లేచి వెళ్ళిపోయిన టీచర్లను ఉద్దేశించి మాట్లాడిండు. నేను మాట్లాడతాను తెలుసు, 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నారంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. టీచర్స్ డే అంటే ఏంటది? మామూలు రోజా ఇది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాగా అనిపించి నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. ఇదేం పద్ధతి అని అక్కడ ఉన్న డిఈఓ వెంకటరెడ్డి సార్ మీద గరమైండు.